వందన ప్రియమైన వాళ్ళారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలువరి కృపా సన్నిధికి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయము 22వ వచనంలో, నీ పితరులు 70 మంది ఐగుప్తునకు వెళ్ళిరి. ఇప్పుడు నీ దేవుడైన యెహోవా ఆకాశ నక్షత్రముల వలె నిన్ను విస్తరింపచేసి ఉన్నాడు. దేవుడైన యెహోవా ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఇశ్రాయేలు పట్ల తనకున్న ప్రణాళికను దేవుడు జ్ఞాపకం చేస్తూ, ఈ దేవుడైన యెహోవాకు భయపడి ఆయనను మాత్రమే నీవు సేవించాలి, ఆయనను హత్తుకోవాలి, ఆయన నామమును ప్రమాణం చేయాలి. ఆయన నీకు కీర్తనీయుడు, ఎందుకనగా నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన గొప్ప కార్యము నీ కొరకై చేసిన దేవుడు ఈయనే. కాబట్టి దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన క్షేమమును, దేవుడిచ్చిన సమృద్ధిని జ్ఞాపకం చేసుకుని కీర్తనీయుడైన ఆ దేవుణ్ణి నీవు హత్తుకుని ఆయన నామం పేరిట ప్రమాణం చేసుకుని ఆయన ఎడల భయభక్తులు కలిగి జీవించాలన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆమె